జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. గత గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 5 భారత ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైన్యం నిలిపివేసింది. పూంచ్ దాడికి తామే బాధ్యులమంటూ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది. పీఏఎఫ్ఎఫ్ అనేది జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ దాడిలో నిమగ్నమైన ఒక తీవ్రవాద సంస్థ. ఈ బృందం పౌరులను, ప్రభుత్వ అధికారులను చంపడం, భారత భద్రతా దళాలపై దాడి చేయడం, రిక్రూట్మెంట్ కోసం యువతను ఆకర్షించడం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు పట్టుకునేందుకు భారత ఆర్మీ నేషనల్ ఆపరేషన్ చేపట్టింది. మెరుపు దాడి చేసిన ఉగ్రవాదులు పట్టుకునేందుకు స్నిఫర్ డాగ్లను కూడా రంగంలోకి దింపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ ఏంటి కూడా చేపట్టాయి. మొబైల్ ఇంటర్నెట్ ను సస్పెండ్ చేయడంతో పాటుగా జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్, రాజౌరి సెక్టార్లలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ఏంటి కూడా చేపట్టాయి. సో ఈ సందర్భంగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే బార్డర్ లో ఇంటర్నెట్ సేవలేంటి కూడా మీకు వేశారు. ఇండియా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ మిస్టీరియస్ డెత్ అయితే జరిగిందో 3 పర్సన్స్, వీటికి సంబంధించి కూడా ఆర్మీ క్వశ్చనింగ్ అనేది కూడా చేస్తుంది. సో మొత్తం మీద కూడా ఉగ్రవాదులను పట్టుకునేందుకు చాలా సీరియస్ గానే రేట్ అనేది కూడా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇటీవల భద్రతా బలగాల పైన మెరుపుదాడిని చేసి దాదాపు 2 ఆర్మీ వెహికల్స్ పైన మెరుపుదాడి అనేది కూడా చేసిన ఘటనల నేపథ్యంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మట్టుపెట్టే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద సస్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు ఏంటి కూడా జరుగుతున్నాయి. అయితే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడే అవకాశం ఉన్నదని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేయడం కూడా జరిగింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి చేసిన భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారులు శనివారం ఇన్ఫర్మేషన్ అనేది కూడా బయటకు రివీల్ చేశారు. అక్నూర్ లోని 4 సెక్టార్ లో శుక్రవారం అర్ధరాత్రి 4 ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. నిఘా పరికరాల సాయంతో వీటిని గుర్తించిన భద్రతా సిబ్బంది వాళ్ళపైన కౌంటర్ ఆపరేషన్ అనేది కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ముష్కరులపై కాల్పులన్నింటి కూడా జరపడంతో అందులో 4 తీవ్రవాదులు ఒకరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే భద్రతా సిబ్బంది కాల్పుతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారు, పాకిస్తాన్ వైపు వెళ్లిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఒక మృతదేహాన్ని కూడా తమతో వాళ్ళు లాక్కు వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్లో ఇటీవల చోటు చేసుకున్న భీకర ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల చొరబాటు అనేది కూడా కలకలం రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాట్లన్నింటి కూడా ఎక్కువయ్యాయని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో పూంచ్ జిల్లాలోని జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై పక్కా ప్రణాళికతో దాడి చేసిన ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకునే ప్రయత్నాలు ఏంటి కూడా జరుగుతున్నాయి. పూంచ్ సెక్టార్ లో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు భారత సైన్యం అంచనా వేస్తోంది. సో ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మొత్తం 300 మంది వరకు ఉగ్రవాదులు నక్కి ఉంటారు. వాళ్ళంతా కూడా భారత్లోకి చొరబాటుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారనేది కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో భద్రతను అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కట్టుదిట్టం చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు పరిస్థితులను అనుకూలంగా చేసుకుని మరోసారి అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీనికి ఇతర దేశాల సహాయ సహకారాలు కూడా ఉన్నట్లుగా కూడా భారత సైన్యం. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.